హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీసెంట్లీ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి ముంబైలో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి జాబ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్లో అనుకుంటే ఈ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో 8th క్లాస్ స్టాండర్డ్, 10th క్లాస్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. వాటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మొత్తం మనకి 24 కేటగిరీస్ ఆఫ్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అంటే బట్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చాలా పోస్టులకి మనకి 10 years, 3 years, 5 years ఇలా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో అందుకోసం ఈ నోటిఫికేషన్ని ఓవరాల్గా చెక్ చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా అప్లై చేసే విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను షార్ట్ లిస్ట్ చేసి వాటి డీటెయిల్స్ని ఇప్పుడు మీకు నేను షేర్ అయితే చేయబోతున్నాను. మాకు ఖచ్చితంగా జాబ్ కావాలని ఎవరైతే డెస్పరేట్గా వెయిట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి ట్రై చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోబోయే పోస్ట్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఒకే ఒక్క పోస్ట్ ఉండడంతో పాటు ఈ పోస్ట్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 5 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. లెవెల్ 5 శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 45,000 to 60,000 బిట్వీన్ శాలరీ వస్తుంది. ఇక క్వాలిఫికేషన్స్ విషయంలోకి వెళ్తే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ 55% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years వరకు అప్లై చేయొచ్చు. ఇంకొక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ కూడా ఒకే పోస్ట్ ఉండడంతో పాటు ఈ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడంతో పాటు సేమ్ ప్రీవియస్ జాబ్ లాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా లెవెల్ 5 ప్రకారం శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే అరౌండ్ విత్ ఆల్ అలవెన్సెస్ 50,000 to 60,000 శాలరీ రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సేమ్ ఈ జాబ్ కూడా అప్ టు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఆ మూడో పోస్టుల గురించి చూస్తే ఇక్కడ కూడా ఒకే పోస్ట్ ఉండడంతో పాటు ఈ పోస్ట్ను కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కేటాయించడం అండ్ శాలరీ అనేది సేమ్ లెవెల్ 5 ప్రకారం ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే అరౌండ్ 50,000-60,000 ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ 55% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ అప్ టు 28 years వరకు అప్లై చేయొచ్చు అని చెప్పారు. ఇక నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడంతో పాటు సేమ్ లెవెల్ 5 శాలరీ అని మెన్షన్ చేయడంతో పాటు మనకి బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 55% ఆఫ్ మార్క్స్ అని చెప్పి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మ్యాక్సిమం 28 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడంతో పాటు లెవెల్ 4 ప్రకారం శాలరీ అన్నారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ 40,000 to 50,000 బిట్వీన్ శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే. ఈ జాబ్కి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవడంతో పాటు మనకి ఏవైతే షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం 27 years వరకు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఈ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి కూడా ఒకే ఒక్క పోస్ట్ని ఉండడం జరిగింది. అది ఓబీసీ కేటగిరీ కేటాయించారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 2 శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 25,000 to 35,000 బిట్వీన్ శాలరీ రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 2 years డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ డ్రైవింగ్ అనేది లైసెన్స్ అనేది మనకి లైట్ మోటార్ వెహికల్లోను అండ్ మీడియం మోటార్ వెహికల్లోనే ఉండాలని చెప్పారు. మనకి ఈ డ్రైవింగ్ చూసుకుంటే స్పెసిఫిక్గా ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అప్ టు 30 years వరకు కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. తెలుసుకోబోయే ప్యూన్ పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కేటాయించడంతో పాటు లెవెల్ 1 ప్రకారం శాలరీ అన్నారు. అంటే అరౌండ్ 25,000 విత్ ఆల్ అలవెన్సెస్. 8th క్లాస్ స్టాండర్డ్తో అప్లై చేయొచ్చు. అంటే 8th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు అన్నారు. మ్యాక్సిమం 25 years వరకు అప్లై చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొక ప్యూర్ పోస్ట్ గురించి మాట్లాడితే సేమ్ ప్రీవియస్ జాబ్ లాగే ఒకే ఒక పోస్ట్ ఉంది. ఓబీసీ కేటగిరీ కేటాయించారు. లెవెల్ 1 ప్రకారం శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ 25,000 వస్తుంది. 8th క్లాస్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు అప్ టు 28 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి
జనవరి 3 నుంచి స్టార్ట్ అయ్యని చెప్పారు. అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 4 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అనేది మనకి హార్డ్ కాపీ ద్వారా కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేస్తామో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకుని సేమ్ అప్లికేషన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉంటుంది నోటిఫికేషన్లో, ఆ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. విత్ మన ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ని అటాచ్ అయితే చేసి వాటితో కలిపి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేయడంతో పాటు ముందుగానే ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పాయింట్ని క్లియర్గా గుర్తుంచుకోండి. సో ఇక అప్లికేషన్ ఫీజెస్ అనేవి చూసుకున్నట్లయితే జనరల్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ అంటే 800 రూపాయల అప్లికేషన్ ఫీజు. ఇక నెక్స్ట్ ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అంటే 300 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఇక మీకు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ సెండ్ చేయాలని చెప్పాను కదా, ఈ హార్డ్ కాపీస్ని సెండ్ చేయడానికి మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. అడ్రస్ చూసుకుంటే రిజిస్టర్ ఐఐజీ ప్లాట్ నెంబర్ 5 సెక్టర్ 18 కంబోలి హైవే న్యూ పాన్వెల్ నావీ ముంబై 410218. ఈ అడ్రస్కి మనం ఏవైతే మనం అనుకుంటున్నటువంటి హార్డ్ కాపీస్ ఉంటాయో హార్డ్ కాపీస్ని సెండ్ చేయాలి. సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ ప్రీవియస్లీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, 9th ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. సెలక్షన్ ప్రాసెస్ అంటారా, మనకి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ బేసిక్ మీద క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయడానికి ప్రయత్నించండి. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.